వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పెన్షన్ పెంచాల్సిన రేవంత్ రెడ్డి గారు 25,000 లక్షల పెన్షన్ పెంచండి. పెన్షన్ గురించి అడగాల్సింది, పెన్షన్ పెంచమని అడగాల్సింది, కొత్త పెన్షన్ ఇవ్వమని అడగాల్సింది ప్రతిపక్ష పార్టీలు. ఏ ప్రతిపక్ష పార్టీ అడగట్లేదు. ఇట్లాంటి సమయంలో ఇంకా మనం మౌనంగానే కూర్చున్నాం అనుకోండి, ఇంకా ఎదురు చూస్తే కూర్చున్నాం అనుకోండి, ఇంకొక 20,000 పెన్షన్ పెంచుకోవడానికి గ్యారెంటీ లేదు రేవంత్ రెడ్డి గారు. ఇంకో 20 నెలల పాటు మన తరఫున అడుగుతారని గ్యారెంటీ లేదు కేసీఆర్ వైపు నుంచి. అంటే నష్టపోయేది మనం, మోసపోతున్నది మనం. కాబట్టి ఇంకా నష్టపోకుండా మోసపోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పోరాటం ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి హైదరాబాద్ లో బహిరంగ సభ పెట్టబోతున్నాం. ఆ బహిరంగ సభకు మీరు రమ్మని చెప్పడం కోసమే మీ పేద వర్గాల బిడ్డగా నేను తిరుగుతూ మీ దగ్గరకు వచ్చేసాను. పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళ కంటే వాళ్ళ దయాదశలో ఆధారపడి పెన్షన్ ఇస్తున్నమాట కనిపిస్తున్నారు. అంటే పేద వర్గాల పెన్షన్ అనేది వాళ్ళ దయాదశలో ఆధారపడినట్టుగా గతంలో పెన్షన్ ఇచ్చే విధానం కనిపించేసింది. కానీ అట్లా కాదు. పెన్షన్ పొందడం కూడా మన హక్కు అనే బాధ్యత ఎంఆర్పిఎస్ ముందుకు తీసుకొచ్చింది. అప్పటి నుంచి పెన్షన్ పెరగడం మొదలైంది. నేను మీ అన్నగా చెప్తున్నాను, నేను ఎంఆర్పిఎస్ పెన్షన్ విషయంలో చొరవ తీసుకునేంత వరకు, ఎంఆర్పిఎస్ పెన్షన్ విషయంలో చొరవ తీసుకునేంత వరకు, అది వికలాంగుల పెన్షన్ అయినా, అది వృద్ధుల వితంతుల పెన్షన్ అయినా, ఎవరి పెన్షన్ అయినా సరే ఎంఆర్పిఎస్ చొరవ తీసుకున్నంత వరకు వాళ్ళు ఇచ్చిందే తీసుకున్నాక అంటున్నాం. కానీ ఎంఆర్పిఎస్ చొరవ తీసుకున్నాక ఇంత కావాలి అని డిమాండ్ చేస్తే అంత సాధించడానికి మనం వచ్చిన మనిషి కూడా మీరు మర్చిపోతారని సహాయం అనుకుంటున్నాం. అది వాస్తవమా కాదా? అది వాస్తవం కాదా? మీకు 2 విషయాలు చెప్తాను. నేను ఇప్పుడు వచ్చిందంటే వికలాంగుల పక్షాన మాట్లాడుతున్నానంటే ఈ రోజు వేదిక మీద ఉన్నాను కాబట్టి మాట్లాడలేను. 18 ఏళ్ల నుంచి వికలాంగుల పక్షాన పోరాటం చేస్తున్నాం. పెన్షన్ పెరగడానికి కారణం ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ వచ్చినాకనే. ఎంఆర్పిఎస్ చొరవ తీసుకున్నాక విహెచ్పిఎస్ ఏర్పడగానే పెన్షన్లు పెరిగినాయి వికలాంగులందరికీ కలిసి. అంతవరకు పెన్షన్లు ఆగిపోయినాయి. అట్లనే వృద్ధుల వితంతుల విషయంలో పెన్షన్ పెంచమని అడిగేంత వరకు పెన్షన్లు ఒక 10 ఏళ్ళు నిలిచిపోయినాయి. ఆ తర్వాత పెరగడం మొదలైంది. అంటే ఎప్పుడు ఎంఆర్పిఎస్ చొరవ తీసుకున్నదో అప్పటి నుంచే వికలాంగుల పెన్షన్లు అయినా, వృద్ధుల వితంతుల పెన్షన్లు అయినా పెరగడం మొదలైంది. చొరవ తీసుకున్నంత వరకు వాళ్ళు ఇచ్చిందే తీసుకున్నాం. వాళ్ళ దయదర్శనం ఆధారపడ్డట్టు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఆ విషయం మీరు దృష్టిస్తున్నాను. వాస్తవ కాదా పేరు చేసుకోండి. నేను 18 ఏళ్ల క్రితం వికలాంగులతో అనుబంధం అని చెప్పాను. అవును, 2007లో విశాఖపట్నంలో నేను ఒక మీటింగ్ పెడుతున్నప్పుడు కొంతమంది వికలాంగుల తమ్ములు కలిసి, అన్నా మా కాలు లేని, చేతులు లేని, కళ్ళు లేని వాళ్ళ గురించి మా పెన్షన్ పెంచే విషయంలో నువ్వు మాట్లాడవచ్చు కదా, నువ్వు గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల కోసం ఉద్యోగం చేస్తే అందరికీ ఉపయోగపడే విధంగా అందరికీ ఆరోగ్య పథకం వచ్చింది కదా, అట్లాంటిది మా కోసం కూడా చేయవచ్చు కదా అని అడిగింది. నేను చేస్తాను, ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి అన్న. నేను మాకు పెన్షన్ పెరిగేటట్టు చూడు అన్నాను. ఎంత పెరిగితే బాగుంటుంది అన్నా. ఒక 1,000 రూపాయలు పెరిగేటట్టు చూడు అన్నాను. ఇప్పుడు పెన్షన్ ఎంత ఎత్తుంది అని అడిగా. 200 ఇస్తున్నారు. అంటే 200 ఇస్తున్న రోజుల్లో పెన్షన్ 1,500 కావాలని డిమాండ్ చేయడానికి పోరాటం చేయమని చెప్పి నాకు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నేను పోరాటం మొదలు పెడతామని చెప్పి 2007 ఆగస్టు 28న, అంటే నిన్న కాక మొన్నటికి 18 ఏళ్ళు, 2007 ఆగస్టు 28నే వికలాంగుల పోరాట సమితిని ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి పోరాటం మొదలు పెట్టాము. 1500 డిమాండ్తో ఉద్యమం మొదలు పెట్టాము. ఆ ఉద్యమానికి లక్షలాది మందిని సమీకరించాం. 2007లోనే లక్షలాది మందిని సమీకరించి బహిరంగ సభ పెట్టినాక హైదరాబాద్ రోడ్లన్నీ దిగ్బంధం చేశాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.